10 ఏళ్లుగా రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న శెట్టి బలిజ కులస్తులకు మద్దతు ఇస్తున్నామని అన్నారు. షేర్లింగంపల్లి శాసనసభ్యుడు, పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. శెట్టి బలిజ కులాన్ని బీసీలో చేర్చాలని షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ తులసివనం దగ్గర నుంచి బీసీ కమిషన్కు విన్నవించుకోవడానికి ర్యాలీగా వెళుతున్న శెట్టి బలిజ కులస్తులకు ఆయన కార్పొరేటర్ల దొడ్ల వెంకటేష్ గౌడ్, రావుల శేషగిరిరావుతో కలిసి ర్యాలీలో పాల్గొని మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 27 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన సమయం నుంచి అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ బీసీ జాబితాలో చేర్చలేదని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బీసీ కమిషన్ వినతి పత్రం తీసుకొని బీసీ జాబితాలో చేర్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజల తరపున మేము వారికి అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు. బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో 26 కులాలు ప్లస్ 27 కులాలు తిరిగి బీసీ జాబితాలో చేర్పించడం కోసం మరి చొరవ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఆయన ఆదేశానుసారంగా ఈరోజు బీసీ కమిషన్ ఈ శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని పిలవడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చి పిలిచారు. ఈరోజు మా వ్యధలు, మా బాధలు బీసీ కమిషన్ ముందు చెప్పబోతున్నాము. మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కోల్పోయినటువంటి రిజర్వేషన్ మళ్ళీ తిరిగి పొందుకుంటామని ఆశతో ఎదురు చూస్తున్నాము. అయితే ఈ 11 సంవత్సరాలుగా మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్థికంగా ఎదుగుదలను కోల్పోయారు, విద్యాపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు, ఉద్యోగపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు. మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు కరుణించి మాకు చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకి ఈ సందర్భంగా శెట్టి బలిజ సామాజిక వర్గం అనే నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే బీసీ కమిషన్కి అనేక సార్లు మరి గాంధీ గారు, మరి వెంకటేష్ గౌడ్ గారు కానీ మా వెంట ఉండి మాకు వెన్నుదండుగా ఉన్నారు. సుమారు తెలంగాణలో 8,50,000 మంది మా జనాలు ఉన్నారు. అందులో షేర్లింగంపల్లిలో ముఖ్యంగా 3,50,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని తెలుసుకుని మరి ఎమ్మెల్యే గారు, అలాగే మా కార్పొరేటర్ గారు మా వెంట ఉండి వెన్నుదండుగా ఉన్నారు. 11 సంవత్సరాలుగా మాతోటే నడుస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రిజర్వేషన్ మళ్ళీ మేము పొందుకుంటామంటూ ముందుకెళ్తున్నాం.